నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం టూర్ రద్దు, సభలకు పర్మిషన్ ఇవ్వని పోలీసులు. విజయవాడలో టీడీపీ నాయకుల దౌర్జన్యం, ప్రచారం చేస్తున్న జనసేన కార్యకర్తలపై దాడి. సీమలో సాగునీటి సమస్య పరిష్కరిస్తా, కర్నూలు ఎన్నికల ప్రచారంలో పవన్ భరోసా. నేడు కర్నూలు, అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత. ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు. ఏపీకి మోదీ అడుగడుగునా అడ్డుపడ్డారు, అభివృద్ధిలో నాతో పోటీ పడాలని చంద్రబాబు సవాల్. టీడీపీలో తారాస్థాయికి చేరిన రెబల్స్ రగడ, 9 మందిపై చంద్రబాబు వేటు. కొత్త బాస్ కోసం ఏపీ ఇంటెలిజెన్స్ కసరత్తు, ఈసీకి 3 అడిషనల్ డీజీల పేర్లు. కేంద్ర పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటున్నారన్న మోదీ, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదన్న కేసీఆర్. ఎన్డీఏకు 150, కాంగ్రెస్కు 100 సీట్లే, వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేనని కేటీఆర్ జోషం. తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్, టీఆర్ఎస్లో చేరిన అరికెల నరసారెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావుకు తప్పిన ప్రమాదం, టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి. నిజామాబాద్లో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్, 185 మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు. నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నిరాకరణ, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పెంచరాదని స్పష్టం. అందుబాటులోకి వచ్చిన పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్, దశల వారీగా మిగతా స్టేషన్లు ప్రారంభం. మద్యం తాగిన వాహనదారులపై కొరడ, 28 మందికి జైలు శిక్ష, జరిమానా. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు. యాభై శాతం వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న సిఈసి, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పెంచుతామని సుప్రీంలో అఫిడవిట్. అభ్యర్థుల నేర చరిత్రపై ఈసీ కేంద్రానికి నోటీసులు, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశాలు. రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం, సోమవారం బ్యాంకులకు సెలవు. అనంతనాగ్లో మళ్లీ ఎదురు కాల్పులు, ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో దాడి చేసిన జవాన్లు. సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు, తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి, పలువురికి గాయాలు. ఐపీఎల్లో కోహ్లీ సరికొత్త రికార్డ్, 5,000 పరుగులు క్లబ్లో చేరిన బెంగళూరు కెప్టెన్. వార్నర్ మెరుపు ఇన్నింగ్స్, రాజస్థాన్పై సన్ రైజర్స్ విక్టరీ.
For more updates, please subscribe 99 TV Telugu.